మమ్మీ ఏంది మమ్మీ ఇది? చెప్పు నువ్వే. మన సబ్స్క్రైబర్ ఒక వింతైన ఛాలెంజ్ రెసిపీ చెప్పిండు మమ్మీ. ఈరోజైతే ఖచ్చితంగా నీదే ఎక్కువ అంటారేమో. ఆ వింతైంది ఏంటంటే కానీ నాకే ఏంది గెస్ట్ చేయండి చూద్దాం. వింత ఏం లేదు, ఇది చాలా టేస్టీ ఫుడ్ అన్న. అవును, మొన్న తిన్నాక తెలుసుకున్నాను నేను కూడా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చాలా ఇష్టమైన ఫుడ్, చాలా టేస్టీ ఫుడ్. ఇది నేను చెప్పే లోపల గెస్ట్ చేసేసేయండి, అర్థమైపోయి ఉంటుంది. మన వాళ్ళు అందరు తింటారు అనుకుంటా. ఆయన నా ఫ్రెండ్ అనిత నాయక్ అయితే దీంతో స్పెషల్ రెసిపీస్ చేసేది. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంట, ట్రెడిషనల్ ఫుడ్ కూడా. వెరైటీగా చేస్తుంది. నేను నీకు చేపించి చూపిస్తాను, రమ్మంటే వస్తుంది, వచ్చి చేసి పెడతాది కూడా. మన వాళ్ళకి చూపిస్తాను. నువ్వే ఇంత మంచి చేసినాక ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అమ్మాయి? వాసన గుమగుమ లేకపోతుంది. మస్తు బిర్యానీ స్టైల్ ఉంది కదా. ఇంతకు ఏందనుకుంటారా? సరే, నీ మొహం ఇప్పుడు మంచిగా ఉంది రాజా, నిలబడే వరకు. మొన్న అయితే మరి అంటే ఆ రోజే కట్ చేసుకున్న రోజు కొంచెం. కానీ మస్తు స్మార్ట్ అవుతున్నావు. ఏ సంగతి? ఏమో ప్రేమలో ఉంటే మస్తు వెలిగిపోతారంటారు. ఆయనతో ఉన్నావు, అయింది నా తెలియకుండా. అందుకే అమ్మ వెలిగిపోతున్నా. ఏముందా ముయ్యమ్మా? అయితే ఇదేందో చెప్పాలా? చెప్పు. ఇది ఏందో కాదు, చెప్పు. కోడి బ్లడ్ అనుకుంటారా? కాదు, మేకప్ బ్లడ్. మేకప్ బ్లడ్. మా మమ్మీ అసలు వాసన బయట ఒక గల్లీ మొత్తం వచ్చేటట్టు వండింది. ఆ రెసిపీ మర్చిపోకుండా మా మమ్మీ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి ఎట్లా చేసిందో. మస్తు ఉంటుంది, చేసుకొని తిన్నారు ఎప్పుడో ఒకసారి. ఎప్పుడు తింటే మంచిదో కాదు తెలియదు, మంచిదా కాదా కామెంట్ ఒకసారి. టేస్ట్ మాత్రం మస్తుంది. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. కర్రీ కూడా చాలా సింపుల్ అన్న. డాడీని పొద్దున డాడీ బ్లడ్ కావాలి ఎట్లయినా సరే, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు చేద్దామంటే సరేరా పోయి తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చిండు డాడీ. వేరే ఎంకరేజ్ చేస్తాడు. పిల్లగాడితో పంపించిన డాడీ వెళ్ళిపోయింది అర్జెంట్ ఉండే. ఆ రోడ్ మీదకి పంపించండి ఇప్పించి నేను పోయి తీసుకొచ్చిన. కానీ మా డాడీ మస్తు ఎంకరేజ్ చేస్తాడు. ఏం అడిగినా కూడా డాడీ ఇట్లా ఛాలెంజ్ ఉంది, ఆయన అందుబాటులో లేకపోయినా ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళకి, నువ్వు పోనా అని చెప్తాడు, వీడు పోయి తెచ్చేస్తాడు. అయితే అదనమాట మమ్మీ. ఈ రోజు ఛాలెంజ్ కొంచెం సూపర్ ఫాస్ట్ గా చేద్దాం అనుకుంటున్నాం. మన వాళ్ళు ఒకసారి ఫాస్ట్ గా చేసేసి టైమర్ పెట్టుకోరు, అది పెట్టుకోరు, ఇది పెట్టుకోరు. నేను ఎప్పుడు సూపర్ ఫాస్ట్ కదా, వీళ్ళే టైమర్ లేకుండా ఇప్పుడు మనం ఫాస్ట్ గా 1 minute లో తినేయాలి మమ్మీ. 1 minute? మరి 1 minute? 1 minute కాకపోయినా అసలు చాలా ఫాస్ట్ గా, ముందు ఎప్పుడు తిననే విధంగా, ముందు ఎప్పుడు ఛాలెంజ్ చేయని విధంగా ఫస్ట్ కలిపి పెట్టుకుంటాం. రెడీగా? ఏం కాదు, కలుపుకుంటూ తినేద్దాం. నువ్వు రెడీ అని చెప్పగానే మన ఛాలెంజ్ తినని విధంగా ఫాస్ట్ గా తినేయాలి మమ్మీ. ఫాస్ట్ గా తినేసిన తర్వాత మన వాళ్ళే చెప్తారు. విన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మన వాళ్ళకి పొడుపు కదా, ఎప్పుడు నువ్వు అడిగినట్టే ఒక మంచి థింగర్. చాలా సింపుల్ అడుగుతున్నావు, ఇది ఫాస్ట్ గా అడగమంటున్నావు కదా, అది కూడా చాలా ఫాస్ట్ గా సింపుల్ గా 1 minute అడిగేస్తా, లాగ్ లేకుండా. ఫస్ట్ thumbnail అయితే తీసుకున్నాం మమ్మీ. బ్లడ్ పట్టుకో. స్టార్ట్ మమ్మీ. చెప్పు. స్టార్ట్. అమ్మే మెల్లగా తిన్నాను, గొంతలో ఎక్కించుకున్నాను. గొంతు పట్టుకుంటుంది. చూసిరా, నేను మా అమ్మ సేమ్ ఉన్నాం, గడ్డం తీసేస్తే. సేమ్ ఆంటీ అని పెట్టి మొన్న కొంతమంది అలా అంటారు, కొంతమంది అలా అంటారు. కానీ నిజమేంటి మమ్మీ? నావే ఎక్కువ ఉంటాయి నీకు, నీకైనా కదా ఎవరికైనా కొడుకుని కమ్మ పెట్టుకుంటే. నాకు కళ్ళు ఎవరి మమ్మీ? అయినయే కన్బొమ్మలు మమ్మీ. అయినా ముక్కు మమ్మీ, మూతి మమ్మీ. మూతి ముక్కు ఇవన్నీ ఎవరు మన చెప్తారు. చేతులు అయితే సేమ్ ఉంటాయి, వేళ్ళు గీతలతో సహా.
4 4 అదే డాడీ అక్కడ తక్కువ ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ తక్కువ. వాళ్ళు డైనోసార్ లాగా మమ్మీ. మన బ్రెయిన్ ఎక్కువ, 4 ఎక్కువ. బ్రెయిన్ ఎక్కువ తక్కువ అనేది ఉండదు, ఎక్కువ యూజ్ చేయాలి. అది మనుషులు 100%లో ఏ 5% యూజ్ చేస్తారంట, అంతేనంట. అవునా? నువ్వైతే 100% యూజ్ చేస్తావు మమ్మీ. నాకు ఇంకా చాలా ఉంది, ఇంకా యూజ్ చేస్తాను నేను. పదివేల మందిలో ఎక్కువగా యూజ్ చేస్తా. ఇంతకీ ఈ మటన్, ఈ బ్రెడ్ వల్ల వచ్చే బెనిఫిట్లు ఏంటి? బెనిఫిట్లు ఉన్నాయా? నష్టాలు చెప్పకూడదు, తినేసినాం కాదు. నష్టాలు ఉన్నాయి, నష్టాలు ఎక్కువ. అయినా దేంట్లోనే ఉంటాయి బాబు, మంచిగా ఉంటుంది చెడు. మా తినేసినాక బిర్యానీ లాగా కాకుతున్నానా? అవును, తినేసినా తెలుస్తుంది. అన్నమైతే తినేది. ఉన్నాం నిన్నతో రాసుకోలేదు అంటే చెవు. అబ్బా ఇంత కారం ఘాటు. ఆయన 4 ముక్కలు మిగిలినాయి. 4 ముక్కలు ఎక్కువ ఉన్నట్టున్నాయి అన్న. రైస్ సేమ్ ఉంది కానీ ఒక 2 ముక్కలు ఎక్కువైనట్టయింది. ఇది ఇందులో అవి లవంగాలు వేసిన కదా, అది ఫాస్ట్గా నమిలేసినాం. అవి కూడా గరం మసాలా అది మొత్తం మండిపోతున్నారు అయితే. అబ్బా అబ్బా వెళ్ళి నైట్ నువ్వు తెచ్చిన జీడిపప్పులు స్వీట్ అని చూడు, దాన్ని ఏంది, దాని పేరు కాజు కట్లీ. ఇంకెక్కడ ఉందో తినేసాను నేను ఇందాక. కాజు కట్లీ ఒక పీస్ ఉంది అక్కడ పెట్టిన, మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నా. అది తినేస్తా. అయితే ఎవరు ఉండేది? నేనేనా? నువ్వే మమ్మీ. నేనేనా? నువ్వు ఇప్పుడు నువ్వు ఏ టాస్కులు చేయవురా? ఎందుకురా? ఏం టాస్క్ చేయాలి మమ్మీ? నేను ఒకటి చెప్తా, చెప్పు. చెప్పు మమ్మీ. ఇక్కడికి ఆడుతున్నాను, జల్దీ చెప్పు. పైన పచ్చి కరివేపాకు, కింద ఎండి కరివేపాకు. చెప్పు. పైన పచ్చి కరివేపాకు, కింద ఎండి కరివేపాకు. 10 times. పైన పచ్చి ఫాస్ట్గా జర సౌండ్ కూడా పెంచు. పైన పచ్చి కరివేపాకు, కింద ఎండు కరివేపాకు. ఫాస్ట్ చెప్పునా? పైన పచ్చి కరివేపాకు, కింద ఎండు కరివేపాకు. 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 ఓకేనా? అయిపోయింది, చెప్పేసిండు. ఇంకా నువ్వు లేట్ చేయకుండా ఫటాఫట్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక పొడుపు కదా. ర్యాపిడ్ ఫైర్ చాలా సింపుల్. అయితే అది నీళ్ళలోనే పుడుతుంది. అయితే నీళ్ళలో పడితే మళ్ళీ అది వస్తుంది. అదేంది అది చెప్పేసేయండి. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పడితే మళ్ళీ చచ్చిపోతుంది. అది ఏంది అనేది చెప్పేసేయండి. పెట్టండి. అట్లే మీరు ఇట్లా వెరైటీ ఇంకా వెరైటీ ఏమైనా చెప్పండి. అంటే ఇట్లా కుక్ చేయండి అని చెప్పి కూడా చెప్పండి. అంటే బ్రెయిన్ని ఇట్లా పెరుగులో వేసి, అట్లా వేసి, ఇట్లా వేసి, ఈ మటన్ని ఇట్లా చేసి
ఎట్లా మీరు కొంచెం మీకు నచ్చిన రెసిపీలు ఒక వింతైన రెసిపీలు చెప్పండి. ఆ రెసిపీ నేను మా చేస్తా. మమ్మీతో అవి నేను ప్రయోగించి వాటిని మేము ట్రై చేస్తాం. ఓకే, తప్పకుండా కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 అని యూట్యూబ్ ఛానల్.